పెట్రోల్ ప్రైజెస్లో ఫ్లక్చుయేషన్ అనేది చాలా కామన్. రోజుకొకసారి 1 రూపీ ఆర్ బిలో 1 రూపీ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ రీసెంట్గా కొన్ని డేస్ నుంచి తగ్గడం అనేది జరగటం లేదు, పెరుగుతానే ఉంది. అలా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు 95 రూపీస్ పర్ లీటర్ అయింది. అసలు ఈ పెట్రోల్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇంతకుముందు మన దేశంలో పెట్రోల్ ప్రైజెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసేది. వాళ్లకు అనిపించినప్పుడు పెట్రోల్ రేట్స్ పెంచేసేవారు. దీనివల్ల పబ్లిక్ నుండి గవర్నమెంట్కి ప్రాబ్లం ఫేస్ అయ్యింది. పెట్రోల్ రేట్స్ ఎప్పుడైతే కొంచెం ఎక్కువ పెరిగాయని పబ్లిక్కి అనిపిస్తే ఇక రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు. పెట్రోల్ ఇంతకే అమ్మాలి, గవర్నమెంట్ ఇంతకే ట్యాక్సెస్ తీసుకోవాలి అని కొన్ని గొడవలు అయితే జరిగాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ తగ్గించడానికి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 2010లో పెట్రోల్ ప్రైజెస్ని డీరెగ్యులేట్ చేసింది. తరువాత 2014లో మోడీ గవర్నమెంట్ డీజిల్ ప్రైజెస్ని కూడా డీరెగ్యులేట్ చేసింది. డీరెగ్యులేషన్ అంటే గ్లోబల్ వైజ్గా పెట్రోల్ రేట్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు మాత్రమే మన దేశంలో కూడా పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతాయి. ఒకవేళ గ్లోబల్ వైజ్గా తగ్గుతాయో అప్పుడు ఇండియాలో కూడా పెట్రోల్ ప్రైజెస్ తగ్గుతాయని అర్థం. పాస్ట్లో మనకి ఎవ్రీ ఫస్ట్ డేట్ అండ్ 16th డేట్కి పెట్రోల్ ప్రైజెస్ అనేవి తగ్గడం కానీ పెరగటం కానీ జరిగేది. అంటే ఎవ్రీ 15 డేస్ తర్వాత మాత్రమే ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతాయి. కానీ 2017 జూన్ 17th రోజున గవర్నమెంట్ ఇంకొక స్కీమ్ అనౌన్స్ చేసింది. అదేంటంటే ఆ రోజు నుండి ప్రతిరోజు అంటే డైలీ పెట్రోల్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతాయని, అంటే డైలీ పెరగొచ్చు తగ్గొచ్చని. యాక్చువల్లీ లాక్డౌన్ టైంలో క్రూడ్ ఆయిల్ ప్రైస్ చాలా వరకు తగ్గినప్పటికీ కూడా మన దగ్గర ప్రైజెస్లో మాత్రం పెద్ద చేంజ్ అయితే జరగలేదు. కానీ ఫస్ట్ ఇయర్ 20th నవంబర్ 2020 రోజు నుంచి ఈ ప్రైజెస్ మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఓన్లీ 18 డేస్లో పెట్రోల్ మీద 2 రూపీస్ 65 పైసా పెరిగింది అండ్ డీజిల్ మీద 3 రూపీస్ 41 పైసా పెరిగింది. అసలు 1 లీటర్ పెట్రోల్లో ఎన్ని ట్యాక్సెస్ ఇంక్లూడ్ అవుతాయో తెలుసా? యాక్చువల్లీ పెట్రోల్ బేస్ ప్రైస్ వచ్చేసి 31 రూపీస్ 82 పైసా. దీనికి ఫ్రైట్ ఛార్జెస్ యాడ్ చేస్తారు. ఫ్రైట్ ఛార్జెస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. ఇవి 0.28 పైసా. డీలర్ కమిషన్ వచ్చేసి 3 to 4 రూపీస్కి మధ్యలో ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ ఇది గవర్నమెంట్ వేసే ట్యాక్స్. ఇది 32 రూపీస్ 90 పైసా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ పెట్రోల్ మనకి వచ్చే బేస్ ప్రైస్ కంటే కూడా 1 రూపీ ఎక్కువనే ఉంటుంది. కానీ తర్వాత వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇది స్టేట్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్. ఇది 21 రూపీస్ 30 పైసా ఉంది. ఇవన్నీ కలిపితే మనకి వచ్చే 1 లీటర్ పెట్రోల్కి ఫైనల్ యావరేజ్ ప్రైస్ 90 రూపీస్. పెట్రోల్ బేస్ అనేది తక్కువనే, కానీ మనం దానికి కట్టే ట్యాక్సెస్ 65%. ఒకవేళ మన స్టేట్లో కూడా పెట్రోల్ రేట్ అనేది 100 రూపీస్ అయితే మనం కట్టే ట్యాక్సెస్ ఆల్మోస్ట్ 70%. అంటే ఒక నెలకి మనం 3000 రూపాయలు పెట్రోల్కి ఖర్చు చేస్తే దాంట్లో మనం పెట్రోల్కి కట్టేది ఓన్లీ 1000 రూపీస్. మిగతా 2000 మాత్రం మనం కడుతున్న ట్యాక్సెస్కి. మనం లాస్ట్ ఇయర్కి మరియు ఈ ఇయర్కి కంపేర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ 12 రూపీస్ పెంచింది, స్టేట్ గవర్నమెంట్ 7 రూపీస్ పెంచింది. కంపేర్ టు అదర్ కంట్రీస్, చీపెస్ట్ పెట్రోల్ ఇన్ ద వరల్డ్ వెనెజులా. ఇక్కడ పెట్రోల్ రేట్ సుమారుగా $0.02. మన ఇండియన్ రూపీస్లో అయితే 1 రూపీ 45 పైసా. తర్వాత ఇరాన్, ఇక్కడ పెట్రోల్ $0.06. మన ఇండియన్ రూపీస్లో అయితే 4 రూపీస్ 50 పైసా. ఆఫ్ఘనిస్తాన్ 43 రూపీస్ 34 పైసా పర్ లీటర్. శ్రీలంక అయితే 60 రూపీస్ పర్ లీటర్. వెనెజులా అండ్ ఇరాన్లో ప్రైజెస్ ఎందుకంత తక్కువ ఉన్నాయంటే అక్కడ వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకంత చీప్. కాస్ట్లీయెస్ట్ పెట్రోల్ ఇన్ ద వరల్డ్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఇక్కడ పెట్రోల్ ప్రైస్ 148 రూపీస్ 08 పైసా పర్ లీటర్. హాంకాంగ్ 174.38 రూపీస్ పర్ లీటర్. ఈ కంట్రీస్లో పెట్రోల్ ప్రైజెస్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే వాటికి రీజన్ వాళ్ళ గవర్నమెంట్ వేసిన ట్యాక్సెస్. కానీ ఇక్కడ ఒక మ్యాన్ ఆర్ ఉమెన్ యావరేజ్ శాలరీ వచ్చేసి lakhsలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా ఎఫోర్డ్ చేయవచ్చు.
కానీ ఇక్కడ మన ఇండియాలో మాత్రం మ్యాన్ ఆర్ ఉమెన్ యావరేజ్ శాలరీ ప్రకారం చూసుకుంటే మనం హాంకాంగ్ కంటే కూడా 1 లీటర్ పెట్రోల్కి కూడా ఎక్కువనే పే చేస్తున్నాము. పెట్రోల్ రేట్స్ మన ఇండియాలో ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయంటే దానికి గవర్నమెంట్ చెప్పే రీజన్ లాక్డౌన్ తర్వాత క్రూడ్ ఆయిల్ డిమాండ్ సడన్గా పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతున్నాయి. అందుకని పెట్రోల్ ప్రైజెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇదైతే నిజం. బట్ యాక్చువల్లీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 1 రూపీ ఎక్కువ పెరిగితే గవర్నమెంట్ దానికి వేసే ట్యాక్సెస్ 2 రూపీస్కి పెరుగుతుంది. కొంతమంది ఒపీనియన్ ఏంటంటే లాక్డౌన్ తర్వాత చాలా కంట్రీస్ లాస్లోకి వెళ్ళిపోయాయి. ఇండియన్ జీడిపి కూడా చాలా వరకు తగ్గిపోయింది. సో ఇప్పుడు లాసెస్ని కవర్ చేయాలన్నా మన ఇండియన్ జీడిపి పెరగాలన్నా గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి. సో గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే మెయిన్ సోర్సెస్ 2, ఒకటి వైన్స్, ఇంకొకటి పెట్రోల్. సో అందుకే గవర్నమెంట్ వీటి మీద ఫోకస్ చేసింది అనేది చాలామంది ఒపీనియన్. యాక్చువల్లీ పెట్రోల్ ప్రైజెస్ ఇంత హైప్ క్రియేట్ అవుతుందని అనుకోలేదు. ఇక్కడ నిజం ఏంటంటే ఎక్కువ శాతం వరకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఆయిల్, మనకి ఇంతకుముందు 1 లీటర్ కుకింగ్ ఆయిల్ 90 to 100 రూపీస్కి మధ్యలో దొరికేది. కానీ ఇప్పుడు 150 to 200 రూపీస్కి మధ్యలో ఉంది. సిమెంట్ రేట్స్ అయితే డబుల్ అయ్యాయి. థియేటర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి. వైన్స్, మందు బాటిల్ అయితే 70% to 80% ఇంక్రీజ్ అయ్యాయి. ఇలా చాలా వాటి మీద రేట్స్ పెరిగాయి. రేట్స్ పెంచే వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది జనాలు లాక్డౌన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అన్ని రేట్స్ త్వరగా పెరుగుతాయి అని ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అన్నిటి మీద రేట్స్ ఖచ్చితంగా పెరుగుతాయని ఒక టాక్ అయితే చాలా రోజుల వరకు నడిచింది. రిచ్ ఫ్యామిలీస్కి అంత ప్రాబ్లం అయితే ఏమీ ఉండకపోవచ్చు. కానీ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎవ్రీ సింగిల్ రూపీ ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ పెట్రోల్ రేట్స్ ఎందుకు పెరిగాయో దానికి వెనక ఉన్న రీజన్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.